నమస్తే అండి. నా పేరు రామ్. సో వెల్కమ్ టు టెక్ చిట్కా ఛానల్. సో ఈ ఛానల్లో మీకు టెక్నికల్గా వీడియోస్ అప్డేట్ ఇస్తుంటాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం జిఎస్టీ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే వస్తువు సేవల పన్ను అనమాట. సో మనం గవర్నమెంట్కి పే చేయాల్సిన పన్ను. అది రెండు రకాలుగా ఉంటుంది. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే మనం ఇంటి పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివి అనమాట. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే, సో ఇండైరెక్ట్ జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అయ్యేది ఇండైరెక్ట్ ట్యాక్స్ దగ్గరే. సో ఎట్లా అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, మనం డైలీ నీడ్స్, పప్పు, తర్వాత ఏవి కొన్నా కూడా ఫాస్ట్ మూవింగ్ గూడ్స్, టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, పప్పు కానీ, జీన్స్ కానీ, మనం క్లాత్ కానీ ఏం తీసుకున్నా సరే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఎట్లా అంటే, సో ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ఏంటంటే నాన్ జిఎస్టీ అంటే ట్యాక్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద కస్టమర్ చేతికి వచ్చేసరికి ప్రోడక్ట్ ట్యాక్స్ అనేది పెరుగుతూ వస్తుంది. అది జిఎస్టీలో ట్యాక్స్ అనేది తగ్గుతుంది. ప్రోడక్ట్ కాస్ట్ కాదు, ట్యాక్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో అది ఎట్లా అని అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ రా మెటీరియల్ తీసుకొని ఒక డ్రెస్ తయారు చేయడానికి రెడీగా ఉందనుకుందాం. సో 100 రూపీస్ పెట్టి రా మెటీరియల్ తీసుకుంది. 100 రూపీస్లో ట్యాక్స్ కూడా పే చేసి ఉన్నాడు. సో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 100 రూపీస్ పెట్టి తీసుకున్నాడు. సో దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. మేకింగ్ ఛార్జెస్ ఒక 30 రూపీస్ అనుకుందాం. సో 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ 30 రూపీస్ ఈక్వల్ టు 130 రూపీస్కి అతనికి ఛార్జ్ అయింది. సో నెక్స్ట్ అతను అమ్మాలంటే ట్యాక్స్ పే చేసి అమ్మాల్సి వస్తుంది. కొనే అతను ట్యాక్స్ పే చేసి కొనాల్సి వస్తుంది. సో ఇక్కడ 143 రూపీస్కి 10% ట్యాక్స్ అంటే 113 రూపీస్. సో టోటల్ 143 రూపీస్ అయింది. సో లోకల్ డీలర్ దగ్గరికి అది వచ్చిన తర్వాత లోకల్ డీలర్ ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పి 20 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేస్తాడు. అది టోటల్ 163 అవుతుంది. మళ్ళీ దానికి 10% ట్యాక్స్ యాడ్ చేసేసరికి 179 అనుకుందాం. సో 179 నుంచి అది లోకల్ స్టోర్లోకి వెళ్తుంది, లోకల్ షాప్లోకి వెళ్తుంది. సో ఇక్కడ లోకల్ స్టోర్లో కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో 179 ప్లస్ 10 రూపీస్ ప్రాఫిట్, అది 189 అవుతుంది. సో 189కి మళ్ళీ 10% ట్యాక్స్ యాడ్ చేసేసరికి 208 రూపీస్ అవుతుంది. అది నెక్స్ట్ షాప్ అతను మళ్ళీ కొన్నప్పుడు మళ్ళీ ట్యాక్స్ పే చేసి కొంటాడు కాబట్టి సో అతను కూడా ప్రాఫిట్ 10 రూపీస్ యాడ్ చేసుకుంటాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ 208 రూపీస్ ప్లస్ మళ్ళీ 10 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసేసుకొని అది టోటల్గా 218 రూపీస్ అవుతుంది. సో 218 రూపీస్కి మళ్ళీ 10% ట్యాక్స్ పే చేసి అప్పుడు కస్టమర్ కొనడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్గా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ప్రాసెస్ అనమాట. ఇది జిఎస్టీలో, నాన్ జిఎస్టీలో ప్రజెంట్ ఉన్న సిస్టమ్. సో జిఎస్టీలో ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ జిఎస్టీలో కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సేమ్ 100 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పే చేసి రా మెటీరియల్ తీసుకున్నాడు అనుకుందాం. సో మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 30 రూపీస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 100 రూపీస్కి ఆల్రెడీ ట్యాక్స్ పే చేశాడు. సో మేకింగ్ ఛార్జెస్కి మాత్రమే నెక్స్ట్ ట్యాక్స్ పే చేయలేదు. సో దానికి మాత్రమే మనం నెక్స్ట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది జిఎస్టీలో. సో 130 అయింది, కానీ సో 100 రూపీస్కి ఆల్రెడీ ట్యాక్స్ పే చేసాం. సో 13 రూపీస్కి పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఆ 3 రూపీస్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ అది స్టోర్లోకి వచ్చినప్పుడు 130 రూపీస్ వచ్చి మళ్ళీ 20 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసేసరికి 150 అవుతుంది. సో 150లో 130 రూపీస్కి ఆల్రెడీ పే చేసాం. నెక్స్ట్ లాస్ట్లో జస్ట్ ఇంతకుముందే మనం 130కి ఆల్రెడీ పే చేసాం. సో ఆ 20 రూపీస్కి మాత్రమే పే చేయలేదు. ఆ 20 రూపీస్కి 10% 2 రూపీస్ అవుతుంది. సో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్. సో నెక్స్ట్లో కూడా మళ్ళీ 150 ప్లస్ ఇక్కడ స్టోర్లో కూడా 10 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసేసరికి 160 అవుతుంది. సో 160లో టోటల్ వాల్యూ 160లో 150కి ఆల్రెడీ ట్యాక్స్ పే చేసాం. సో 10 రూపీస్కి మాత్రమే మనం ట్యాక్స్ పే చేయాలి. 10 రూపీస్కి 10% 1 రూపీ అవుతుంది. ఆ 1 రూపీ కూడా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ కూడా 10% కమిషన్ యాడ్ చేసేసరికి, 10% ట్యాక్స్ యాడ్ చేసేసరికి సో టోటల్ వాల్యూ ఇప్పుడు ఆ క్యారీ ఫార్వర్డ్ అంతా ఇక్కడ యాడ్ అవుతుంది. 160 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 166 ఫైనల్ ప్రైస్ అవుతుంది. సో చూశారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. సో నియర్లీ 50 రూపీస్ తేడా వచ్చింది జస్ట్ 100 రూపీస్ ప్రోడక్ట్లోనే. సో మీరు అర్థం చేసుకోవచ్చు జిఎస్టీకి నాన్ జిఎస్టీకి ఎంత తేడా ఉందో అనేది. సో అందుకని కస్టమర్స్కి అంటే
ప్రజలకి ఇది జిఎస్టీ వల్ల చాలా ఉపయోగమే ఉందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.